ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అవన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏయో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజరీలు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పంటలన్నీ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఈ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చేది బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారు అనమాట. అంటే టోటల్ గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్ లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎలా ఉంది జూన్ మాసం అండి? మనం కుంభరాశి చెప్పుకోవాలంటే కొంచెం ఈ మంత్ ఛాలెంజింగ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకటి మెయిన్ గురువు వీళ్ళకి ఎప్పుడు దాకా 5th హౌస్లో ఉండి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నా కానీ లాస్ట్ 1 year బాగా కాపాడింది. చాలా వరకు చాలా వాళ్ళకి ఏమంటే గ్రేట్ ప్రొటెక్టర్. మనకి అంటారు చూడండి, పెద్ద నాన్న లాగా దిక్కు ఉన్నారు అన్నట్లుగా ఈ గ్రహం బాగా ఉపయోగపడిందండి. ఇప్పుడు గురువు గ్రహం మారుతూ ఉన్నారు, 6th హౌస్లోకి వెళ్తూ ఉన్నారు. అంటే గురువు పెట్టే బలం తగ్గుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే ముందులాగా ఫ్రీ ఫ్లో ఉండదు. అదే జూన్ మంత్లో చూసుకుంటే ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ ఏం లేవు. ఒక కుజుడు తప్పక, ఒక మంగళుడు తప్ప మిగతా గ్రహాలన్నీ మిక్స్డ్గా ఉన్నాయని తెలుసుకోవాలి. ఫుల్ సపోర్ట్ మాత్రం ఒక కుజుడు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవాలి. అందులో ఎలా ఉంటుంది, ఒకటి మానసికంగా కొంచెం దిగులు, మనోరోజం, సారోఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది మనస్సు. తర్వాత ధనలాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కలిసి వస్తుంది, బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే
ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉండటం, ఇది అగైన్ భార్యాభర్తల మధ్య గొడవ, పిల్లలతో మనస్పర్ధలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా మిక్స్డ్గా ఉండవలసిన టైం అని మనం చెప్పుకోవచ్చు. జూన్ మంత్ పెద్ద పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే కొంచెం ఆగి ట్రయల్ అండ్ ఎర్రర్గా ముందుకెళ్తే బెటర్, దూకుడుకి వెళ్ళకుండా. రైట్. సో బ్రీఫ్గా చూసాం కదా, ఎలాబరేట్గా చూసే ముందు ఒకసారి నక్షత్రాలు పేరు బలం. ఓకే, అది మర్చిపోయానండి నేను. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు అంతా ఇందులోనే ఉంటుంది. పూర్వభద్ర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటుంది. పూర్వభద్ర 1, 2, 3 3 పాదాలు కూడా ఇందులో ఉంటాయి. పేరు బలం చూసుకుంటే గు, గే, గో, గో, సా, సి, సు, సే, సో, దా అనే లెటర్స్ ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పిన విధంగా 5 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానానికి వెళ్తూ ఉన్నారు. అంటే 4 నుంచి 5కి వెళ్ళటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్? ధన ప్రవాహం అయితే బాగుంటుంది. కానీ 5వ ప్లేస్లో క్రూర గ్రహం ఉంటే సరిగా యోగ్యతనివ్వదు అని చెప్పుకుంటారు. అందులోనూ సూర్య భగవానుడు అక్కడ ఉండటం కూడా మంచిది కాదు. ఏమని చెప్తారు? దేహలాస్యం అంటే సోమర్తనంగా ఉంటుంది, లేజీగా ఉంటుంది, మనస్తాపం, మనసులో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సుహృద్వేషం, ధనవయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు సంస్కృతంలో. అంటే బుద్ధి చాంచల్యం మెయిన్. అంటే ఇవన్నీ సహజం అనుకుంటే, డబ్బు వస్తుంది పోతుంది, మనసులో దిగులు ఇది కామన్. బట్ మెయిన్ ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే బుద్ధి చాంచల్యం అంటారండి. 5వ స్థానంలో క్రూర గ్రహం ఉంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు. టూ మచ్ గ్యాంబ్లింగ్, టూ మచ్ కార్డ్స్ ప్లేయింగ్, టూ మచ్ సైట్ సీయింగ్, ఎంజాయ్మెంట్స్, అన్కంట్రోలబుల్, డ్రింక్స్, సో మచ్ హార్డ్ డ్రింక్స్, ఇవన్నీ తాగుతూ ఉంటారు అనమాట, చేస్తూ ఉంటారు. కాబట్టి మైండ్ అనేది కంట్రోల్లో ఉండాలి. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ అనేది మెయిన్ ముఖ్యమైన పాయింట్. ఈ టైంలో చాలామంది షేర్ మార్కెట్లో వద్దన్న ఇన్వెస్ట్ చేస్తూ కూర్చుంటారు. మీరు బాగా గమనించండి, షేర్ మార్కెట్లో బాగా లాస్ అయిన వాళ్ళకి 5th హౌస్లో ఖచ్చితంగా క్రూర గ్రహం ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు కావాలని ఏమంటారు, అది ఒక ఇంపల్సివ్ డెసిషన్, వెళ్ళి పెట్టకటకటగా షేర్లు కొనేస్తారు, రేపు ఎల్లుండి పోగొట్టుకుంటారు. ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అందులో బుద్ధి బలం కోల్పోవటం, ఇంట్యూషన్ అది స్ట్రాంగ్గా ఉండదు, స్ట్రాటజీస్ అనేవి ఫ్రేమ్ చేయలేరు. సో విజ్డమ్ అంటారు చూడండి, బ్లిస్, ఇది సరిగా ఉండదు అని తెలుసుకోవాలి. అలాంటి మంత్రసిద్ధి, అప్పటిదాకా బాగా దేవుడిని ఫాలో అవుతున్న వాళ్ళు సడన్గా మంత్రాలు వదిలేయటం, సంధ్యావందనం వదిలేయటం, రెగ్యులర్గా గుడిగా ఏ ముద్దులు అనుకోటి, ఈ టైప్ ఆలోచనలు వస్తాయి వాళ్ళు. అదే కుజుడు అగైన్ మంచి చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్. ఓవరాల్గా కుజుడు బెస్ట్ పొజిషన్ ఎక్కడైనా ఉన్నారంటే టోటల్ 12 స్థానాల్లో 3వ స్థానం అని చెప్తారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే విత్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి, సుఖంగా కంఫర్టబుల్గా ఉంటారు, వస్త్రలాభం, ధన ప్రాప్తి అని చెప్తారు. బట్ యూజువల్గా ఇన్ రియల్ టైంలో చూసుకుంటే, అంటే ఇక్కడ శ్లోకాలు ఏం చెప్తారు, ధన లాభం, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి అని చెప్తారు. బట్ ఈ టైంలో బంగారు వస్తువులు కొనే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్. బంగారంతో డీల్ చేయాలనుకున్నా, బంగారం విడిపించుకోవాలన్నా, బంగారం కొనాలన్నా, అలానే ఫ్లాట్లన్నీ అమ్ముకోవాలన్నా, రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకున్నా, ఏ బయ్యర్స్ సెల్లర్స్ భూమిని కొత్తగా తీసుకోవాలనుకున్నా, భూములు కొనుక్కోవాలన్నా బాగా కలిసి వస్తుంది. ఇట్స్ అ గుడ్ పొజిషన్. టోటల్గా 10th హౌస్లో ఈవెన్ ప్రొఫెషనల్ మ్యాటర్లో ఒక ప్రోగ్రెస్, గ్రోత్ ఉంటుంది. సో వీళ్ళకి ఈ మంత్ హైలైట్ ఇచ్చే ఏదైనా ఒక గ్రహం ఉందంటే ఇదని చెప్పుకోవాలి. మరి శుక్రుడు ఏం చేస్తారు? శుక్రుడు 6వ స్థానంలో ఉండకూడదు. ఎందుకంటే 6వ స్థానంలో అప్పులు, రోగాలు, రుణాలు అవి ఉంటే లేడీస్కి భయం కాబట్టి వాళ్ళకి అప్పులు వద్దని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటారు. అందుకని శుక్రుడు వచ్చేటప్పటికి ఫెమైన్ ప్లానెట్, స్త్రీ శక్తికి సంబంధించిన ప్లానెట్. ఆయన పోయి అప్పుల్లోనూ రుణాల్లోనూ ఫైటింగ్లో పెడితే నచ్చుతుంది చెప్పండి, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ఈ టైంలో వాళ్ళకి విరోధ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారా పుత్రై ద్వేష అని చెప్తారు. అంటే వీళ్ళు ఆ భార్య బిడ్డలతోటి గొడవలు పెడుతూ ఉంటారు. అంటే కొంత విరోధం, జ్ఞాతీనాంచ అంటే బంధువులతో విరోధం ఉంటుంది అని చెప్తారు. అంటే టోటల్గా వీళ్ళకి అవమానాలు, రుణ బాధలు, వ్యవహారాల్లో చిక్కులు, అపాయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఒక పక్క మళ్ళీ లవ్ కానివ్వండి, ప్లేజర్స్, తర్వాత మనకి వెకేషన్స్, అలా వెకేషన్కి వెళ్ళటానికి శుభకరమైన ఖర్చులు అయితే బాగా చేస్తారు. దేవాలయాలు తిరుగుతాం, ఇవి చేస్తూ ఉంటారు. బట్ శుభకరంగా చక్కగా చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి? కామన్గా అందరికి 3 నక్షత్రాల వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఇందులో కుజుని వల్ల ప్రతి ఒక్కరికి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది.
కుజుడు వీళ్ళకి ఇందాక దాకా బాగుందని చెప్పుకున్నా కానీ బట్ నక్షత్రం ప్రకారం గొడవలు కూడా తీసుకొస్తూ ఉంటారు. బుధుని వల్ల వీళ్ళకి బంధించబడినట్లు పరిస్థితి ఉంటుంది. అంటే బాగా ఈ గ్రహాలు మార్పు వల్ల అయితేనేమి వాళ్ళకి చాలా సందిగ్ధత వస్తుంది. ఒక కన్ఫ్యూజన్ ప్లేస్లో వాళ్ళు ఇరుక్కొని ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు. ముందుకు వెళ్ళాలా, ఎన్నికి వెళ్ళాలా, యూఎస్లో ఉందామా, ఇండియాకి వచ్చేద్దామా, బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేదా జాబా, ఈ మూవీస్లో వాటిలో ఉన్న వాళ్ళకి కొత్త మూవీ చూద్దామా, ఇన్వెస్ట్మెంట్లు చేసుకుందామా, వద్దా, ఏంటి, ఇలా ఒక మీమాంస్ అంటారు చూడండి, చాలా టఫ్ అయిన పొజిషన్లో ఖచ్చితంగా ఉంటారు. ఇది కూడా 3 నక్షత్రాల వాళ్ళు కామన్గా ఉంది. అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇందాక చెప్పుకుని ఈ 2 కాకుండా జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలానే శతభిష నక్షత్రం వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అలానే పూర్వభాద్ర వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రాలు మిగతా అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తుంటే భయము, రోగం కూడా వచ్చి ఉంటుంది. మనం 2 ముఖ్యమైన విషయాలు, బుధుడికి, శుక్రుడికి, కుజుడికి ఎక్కువ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఏం సజెస్ట్ చేస్తారండి మరి? ఒకటి, ఎప్పుడైతే ఈ టోటల్ ఈ రాశి వాళ్ళకి బంధించబడినట్లు పరిస్థితి ఉంటుంది, అది కూడా కొంచెం సీరియస్గా ఉంటుంది, దాని కూడా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి వీళ్ళు విష్ణు ఆలయాలకు విజిట్ చేసుకోవటం చాలా మంచిది. అక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామి, రాములు వారు ఉన్న గుళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే విష్ణువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేసుకోవడం చాలా మంచిది. ఈ టైంలో మనం అనంత పద్మనాభ స్వామి ఒక్క రాశిలో అన్న మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. కొత్తూరు పెంజర్ల గ్రామం దగ్గర నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళు చాలా క్లారిటీ వస్తుంది, ఫ్యూచర్ గురించి బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. ఎక్కడైనా సరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చేసిన, విష్ణు ఆలయాలు విజిట్ చేసిన బుధుడికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అలానే మనకి విష్ణు సహస్రనామంలో విష్ణు ధ్యానం ఉంటుంది, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అని. ఆ ఒక్క శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుకుంటూ ఉన్న, శనివారాలు రావి చుట్టూ మన ప్రదక్షిణాలు చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. అది సింపుల్ హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్లు అవి ఉంటాయి కదండి, సంపూర్ణ శాంతి పూజలు చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బుధుడికి ఒక 20,000 టైమ్స్ జపాలు, దానాలు, హోమాలు, తర్పణాలు, ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా కుజునికి, బుధుడికి చక్కగా చేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఇంకొకసారి వీళ్ళు క్షేత్ర దర్శనంగా, ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ తిరునల్లారు అనే ప్లేస్ ఉంటుంది పాండిచ్చేరి దగ్గర. అక్కడ శని శుభ శని, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అక్కడ దర్బారేశ్వర స్వామి అని చెప్పేసి గుడి ఉంటుంది, ఈశ్వరుని గుడి. ఆ గుడి విజిట్ చేసుకొని అక్కడ తైలాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి శని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాడండి. ఈ టైంలో చేయించుకుంటే ఆ యొక్క ఇంప్రెషన్స్ అంటారు, మైండ్లోంచి అన్ని పోయేసి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ మాసం? మీన రాశి చాలా ఊరట కలిగే మాసం అని మనం చెప్పుకోవచ్చు. చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే ఈ రాశి వాళ్ళకి ఉంటాయి, అందులో డౌటే లేదు. ఎందుకంటే 2025లో మోస్ట్ సఫరర్ రాశి ఏమైనా ఉంటే మీన రాశి అని మనం చెప్పుకోవాలి, గోచార రీత్యా. అయితే వీళ్ళకి డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే, ఇందులో లాస్ట్ నక్షత్రం రేవతి నక్షత్రం, దానికి ముందు ఉన్న మనకి ఉత్తరాభాద్ర నక్షత్రము, పూర్వభాద్ర లాస్ట్ పాదం, 4వ పాదం, అట్లా మొత్తం 9 పాదాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్గా ఉండే నక్షత్రం ఏంటి, రేవతి, ఉత్తరాభాద్ర అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, జే, దాదే, దో, చాచి అనే లెటర్స్ ఇందులో ఉంటాయండి, అక్షరాలు. మీనరాశి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువ ఉన్నారు. అందులో లాస్ట్ ఇయర్ గురు గ్రహం యొక్క సపోర్ట్ కూడా లేదు వీళ్ళకి, చాలా ఇబ్బందులతో ఉండటంతో ఇప్పుడు గురువు ఎప్పుడైతే మారుతూ ఉంటాడో 5th హౌస్లకి, పిల్లల ద్వారా చాలా బాగుంటుంది. అప్పటిదాకా అనుకూలంగా లేని దైవ ప్రార్థనలు, చింత, ఇదంతా వాళ్ళకు వచ్చేస్తుంది. అలానే వాళ్ళ ఇంట్యూషన్, క్లారిటీ అంతా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పుకోవాలి. అంటే ఈ టైంలో పెద్ద పెద్ద డేంజరస్ సిచ్యువేషన్లు ఏముండవు, పెద్దగా స్ట్రగుల్ అయ్యే విషయాలు కూడా ఏముండదు. గురువు బాగా కాపాడుతూ ఉంటారు ఇలా. ప్లస్ ఫ్యూచర్ గురించి మంచి క్లారిటీ వస్తుంది. చాలా వరకు దే గెట్ రిలీఫ్ ఫ్రమ్ ది పెయిన్స్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ గ్రహం ఈ పర్టికులర్ మంత్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉన్నాయంటే, ఇంకొక 2 గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టే ఉన్నాయి. అవి సూర్యుడు, కుజుడు. ఈ 2 గ్రహాలు క్రూర గ్రహాలు, ఇవి 2 ఇబ్బంది పెట్టడం ఉన్నాయి. ఏమవుతుంది, ఒకనొక టైంలో అగౌరవం జరుగుతుంది, రెండోది మానహాని అంటే అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇంకొక 2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఏ 2 గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి, బుధుడు, శుక్రుడు. బుధుడు ఏమవుతుంది, ధన ప్రాప్తి,
సడన్గా అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో. రెండోది గురువు కూడా అనుకూలంగా ఉండటం ఇంకా బాగుంటుంది వీళ్ళకి. శుక్రుడు పుత్రలబ్ధి, అగైన్ పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. అంటే వీళ్ళకి పాజిటివ్గా చూసుకుంటే పుత్రుల ద్వారా లాభం ఉండటం, మైండ్లో క్లారిటీ ఉండటం చక్కగా ఉంటుంది. బట్ అవమానం జరగటం, ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ వెళ్ళిపోతే సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఏ ప్రకారంగా ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెడుతూ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొత్త ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎందుకు కొత్త ఆపర్చునిటీస్? గురువు మారటం వల్ల, శుక్రుడు వాళ్ళకి అక్కడ 5వ స్థానంలో ఉండటంతో భాగ్యం వాళ్ళకి యాక్టివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనకేం చెప్తాడు? అంతఃక్లేశ గృహఛద్రం సౌఖ్య హానిమ భోజనం ప్రయాణకాలే విఘ్నమాప్నోతి పంచమస్తే రవి సంయుతే అని చెప్తారు. 4వ స్థానంలో చతుర్థే రవి సంయుతే అని చెప్తారు. అంటే ఏంటి? ఇంట్లో మనసులో ఎప్పుడో ఏదో ఒక విచారంగా ట్రబుల్సమ్గా ఉండటం, ఇంట్లో కొంచెం భయంగా ఉండటం, సుఖం లేకపోవటం, అలానే కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఉంది. కార్లు, బంగ్లాలు, ఏసీలు ఇలాంటివన్నీ కంఫర్ట్ లగ్జరీగా ఉన్న వాటిల్లో, లేదంటే వెహికల్స్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ సూపర్గా ఉంటారు? ప్రమోషన్స్, జాబ్ మ్యాటర్స్లో సూపర్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సూర్యుడు డబల్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి కుజుడు ఏం చేస్తున్నాడు? కుజుడు అట్మోస్ట్ బ్యాడ్ ప్లానెట్, ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏ ప్రకారంగా? అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి అని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే దుర్మార్గులతో సమాసం పడుతూ ఉంటారు, దుష్టబుద్ధి ఉంటుంది, మనసులో డౌట్లు ఉంటుంది, గిలి ఉంటుంది, తర్వాత సంకోచంగా ఉంటారు, అందులో నిరుత్సాహం, ఎనర్జీ అనేదే ఉండదు, శరీరంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. వీటితో పాటు షేమ్, అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ భయం గొలిపే అవకాశం, ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ శుక్రుడు 5th హౌస్లో ఉండటం తోటి అందులో గురువుతో కలిసి ఉండటం ఇంకా చాలా యోగ్యతనిస్తుంది. అంటే 2 శుభగ్రహాలు ఒకే చోట ఉన్నాయని చెప్పుకోవాలి. ఏమవుతుంది? వీళ్ళకి దాసీ జన భృత్య లాభ, అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్, వీళ్ళ కింద ఫాలోవర్స్, నాయకత్వంలో ఉన్న మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉంటే వాళ్ళకు ఉన్న టీమ్ మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా మంచి భోజనం తింటూ ఉంటారు. ధన ధాన్య అభీష్టార్థ, ధనం ప్రకారం కానివ్వండి, ఐశ్వర్యం, ధాన్యం ప్రకారం వాళ్ళకి శోభాయమానంగా ఉంటుంది, చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్ అయితే జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ప్రకారంగా చూసుకునే వాళ్ళకి ఒక 60 to 70% బాగుంది. 2 గ్రహాలు మాత్రం ఇరిటేషన్, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని కేర్ఫుల్గా తెలుసుకోవాలి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఈ మంత్ అంతా ఈ 3 నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాలకి జయప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సో వెరీ గుడ్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది? కుజుని వల్ల ఎక్కువగా వీళ్ళకి కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళకి బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉండదు. ఒక అవకాశం వస్తుంది, ఆఫర్ వస్తుంది, లేదంటే యుఎస్లో వెళ్దామా, ఇండియాలో ఉందామా, లేదంటే కొత్త పరిచయం అయ్యారు, కొత్త ప్రాజెక్టులు వస్తుంది, అసలు ఎలా వెళ్తే ఏంటి అనే ఒక కన్ఫ్యూజ్డ్ అయిన స్టేజ్లో చాలామంది ఉంటారండి. అందులోనూ వీళ్ళకి ఏలినాటి శనిలో ఉండి కొత్తగా ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి అసలు వాటిని అవి తీసుకుందామా లేదా, వాళ్ళకి ఇప్పటిదాకా లాస్ట్ ఇయర్ అంత పడిన ఈ స్ట్రగుల్స్ తోటి ఆపర్చునిటీ కూడా నెగిటివ్గా చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉండటంతో పాటు అది లేదంటే ఆపర్చునిటీ లాంటి ప్రమాదాలు కూడా అయి ఉండొచ్చు. ఒక్కసారి జాతకం చూపించుకుంటే చాలా మంచిది. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు రీసెంట్గా ఒకళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే 3 ఆఫర్లు ఉన్నాయి వాళ్ళకి. వేరే పని కోసం ఇండియాకి వచ్చారు, H1B వీసా, స్టాంపింగ్ పర్పస్ ఏదో, అక్కడ జాబ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఆఫర్లు వచ్చినాయి యూఎస్కి. వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఏదో స్టాంపింగ్ పర్పస్ ఇండియాకి వచ్చేసారు, ఇక్కడ వారని ఇక్కడ ఆగిపోయారు, మళ్ళీ వెళ్ళిపోలేదు. కానీ ఇక్కడ ఉండి ఇంట్లో ఉండి వాళ్ళకి ఆన్లైన్లో చేసుకుంటూ ఉంటారు కదండి. 3 ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు యూఎస్ వెళ్తే బాగుంటుందా లేదా, పెళ్లి చేసుకుని శుభ్రంగా ఎక్కడే ఉండిపోదామా, వాళ్ళకి పెద్దవాళ్ళ పాస్తులు అవన్నీ ఉన్నాయా, 50-50తో ఉన్నారు. సో ఇలా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి నేను చెప్పాను, జాబ్ ఉన్నంత వరకు అక్కడ ఉండండి, సెటిల్మెంట్ అయితే అక్కడ కాదు, బట్ జాబ్ పర్పస్న ఇలా అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి జాబ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, జాబ్ అవసరం లేదు, హ్యాపీగా డాడీ బిజినెస్ వాళ్ళు చేసుకున్నాను అనుకుంటే ఇక్కడ ఉండి చెప్పాను అనమాట. దే గాట్ వెరీ మచ్ క్లారిటీ. ఆఫర్స్ వచ్చినాయి కదండి, సో అక్కడికి ఆఫర్లు కూడా శాలరీని బట్టి, ప్యాకేజ్ని బట్టి ఉంటాయి అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకోండి, పేరెంట్స్కి ఆల్రెడీ బిజినెస్లు ఉన్నాయి అనుకోండి, అది ఏముంటుందండి. ఇలా ఒక్కోసారి మనకి కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితులు వస్తుంటుంది కాబట్టి బంధించబడినట్లు అవి చక్కగా పరిహారాలు చేసుకొని జ్యోతిషి శాస్త్రం, జాతక చక్రం ఒకసారి చూపించుకుంటే మంచి క్లారిటీ వస్తుంది, వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఫిట్ ఇట్ అని. సో ఇదే బిగ్గెస్ట్ రెమెడీయా, ఇంకేమైనా రెమెడీస్ సూచిస్తారా? రెమెడీ వీళ్ళకి కుజుడికి సంబంధించి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి
కుజుడికి వీళ్ళకి ఆంజనేయ స్వామికి గుడులు విజిట్ చేస్తే బాగుంటుంది. మంగళవారం ఆకుపూజ, వడమాల ఆంజనేయ స్వామికి చాలా పవర్ఫుల్ రెమెడీ. వీలైతే ఒకసారి లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటుంది. రెండోది శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి ఇంకా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే గురువు మారుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఏదైనా ఒక యోగా ప్రోగ్రామ్, మెడిటేషన్ ప్రోగ్రామ్ లాంటివి అటెండ్ అయ్యి గురువు యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. రైట్, చాలా సంతోషం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.